భారతీయ జనతా పార్టీని కంట్రోల్‌లో పెట్టడం అన్నటువంటిది భారతదేశంలో సాధ్యమైన వాళ్ళల్లో మమతా బెనర్జీ ఒక్కళ్ళు అన్నటువంటి సీఐఏ లీ లీక్డ్ డాక్యుమెంట్ ఇప్పుడు బాగా పాపులర్ అవుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అయ్యి డిబేట్‌కొస్తోంది. భారతదేశంలో ఆర్ఎస్ఎస్ ఆహ్, భావజాలం కలిగిన భారతీయ జనతా పార్టీ అధికారంలోకొస్తే ఇంతకాలం డీప్ స్టేట్ ఆడినటువంటి జూదాలు, చైనా ఆడిన జూదాలు సాధ్యం కావు. హిందూ వ్యతిరేక మైనారిటీ పోలరైజేషన్, హిందువులకి మైనారిటీలకి మధ్య చిచ్చు పెట్టేటటువంటి వాళ్ళ నాటకాలకి ముగింపు పలికేటటువంటి ఘట్టం. పాకిస్తాన్ అడ్డుపెట్టి పాకిస్తాన్ ద్వారా భారత్‌లో ముస్లింలను రెచ్చగొట్టి సీఐఏ ఆడినటువంటి నాటకం. చైనా మరొక వైపున ఈశాన్య రాష్ట్రాల్లో ఆడుతున్న నాటకం. ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాల్లో చైనాకి చెక్ పెట్టింది భారతీయ జనతా పార్టీ లేదా ఆర్ఎస్ఎస్. ఈశాన్య రాష్ట్రాల్లో వరుసగా భారతీయ జనతా పార్టీ విజయాలు చూస్తున్నాం. అస్సాంలో కూడా చూస్తున్నాం. అదే సందర్భంలో సరిహద్దు రాష్ట్రాల్లో ఇక సమస్య ఉన్నటువంటి దాంట్లో ఒకటి బెంగాల్. ఆ బెంగాల్‌లో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ విజయం అన్నటువంటిది, మమతా బెనర్జీ పరాజయం అన్నటువంటిది అమెరికా లాంటి వాళ్ళకి కూడా కష్టమే.